చిత్తూరు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. తనకు అవకాశం కల్పిస్తే పల్నాడులో జరుగుతున్న నరకాసుర పాలనకు విముక్తి కల్పించి కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తానన్నారు. కేంద్రానికి మోదీ చౌకీదార్ అయితే నరసరావుపేటకు తాను చౌకీదార్ అవుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నరకాసుర పాలన నుండి విముక్తి కలిగిస్తాను. కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఖచ్చితంగా కేంద్రం నుండి మరి ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఇక్కడ కూడా అదే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకి మాటిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ దోపిడీదారుల నుండి రక్షణ కల్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి నేను వాగ్దానం చేస్తున్నాను. అభివృద్ధితో పాటు అవినీతి రహిత పరిపాలనకి ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక చౌకీదారుడిగా పనిచేస్తానని చెప్పేసి నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటాను.